ఏ వోడ్కా బ్రాండ్ మార్చాడో, ఏ కన్వెక్ట్ బాక్స్లో కూర్చున్నాడు. వర్మ కూడా ఇన్నాళ్లకు తప్పు తెలుసుకున్నాడు. తాను సత్యస్థాయి సినిమాలు ఇక తీయలేనని, సత్య తనకిచ్చిన స్థాయిని తాను తిరిగి పొందలేకపోయానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆయన్నే కాదు, గతంలో ఆయన్ను అభిమానించిన వారందరినీ కూడా ఆలోచింపచేస్తోంది. ఇంతకీ అసలు ఏంటా ఫుల్ వర్షన్ ఆఫ్ వర్మాస్ కన్వెక్షన్? హావ్ ఎ లుక్. సత్యం తెలుసుకున్న వర్మ. అది జూలై 3, 1998 రామ్ గోపాల్ వర్మ దర్శక నిర్మాణంలో సత్య అనే సినిమా విడుదలైన రోజు. 2.5 కోట్ల అతి చిన్న బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం 11 కోట్ల భారీ వసూలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని మాత్రమే కాదు, అక్కడి దర్శక బుర్రలను కూడా ఒక్కసారిగా తట్టిలేపినంత పనైంది. అప్పట్లో బీటౌన్లో ఎటు నుంచి ఎటు చూసినా వర్మ నామజపమే. ఈ మూవీలో జేడి చక్రవర్తి ఎవరో తెలియదు, మనోజ్ బాజ్పాయికి కూడా పెద్ద పేరు ప్రఖ్యాతం లేవు. ఒక్క ఊర్మిళా వర్మ తీసిన రంగీలాతో బాలీవుడ్ నయ్య ఒక సెన్సేషన్ గా మాత్రమే అక్కడి ప్రేక్షకులకు తెలుసు. మిగిలిన వారు దాదాపు బాలీవుడ్ తెరకు కొత్తవారి కిందే లెక్క. అయినా సరే సినిమా ఇరిగేసేసింది. కారణం డైరెక్షనల్ మ్యాజిక్ ఆఫ్ వర్మ. అప్పటికి తెలుగులో గోవింద గోవింద వంటి వివాదాస్పద చిత్రాలు చేసి ఇక ఇక్కడ సినిమాలు చేయలేనని అలిగి బాలీవుడ్ వెళ్లిన వర్మ అక్కడ రంగీలా, ఆ తర్వాత సత్య, ఆపై కంపెనీ, సర్కార్ వంటి వరుస చిత్రాలతో తన స్టాండర్డ్ బాలీవుడ్ అంటూ స్ట్రేట్ స్టేట్మెంట్ ఇచ్చి బాలీవుడ్ దర్శకాగ్రేసర పీఠంపై రారాజులా కూర్చున్నాడు. ఒక సమయంలో అమితాబ్ అంతటి వాడి ఎవడీ వర్మ, ఏంటతని బ్యాక్గ్రౌండ్, వాటి డైరెక్షన్ అన్న కామెంట్లు చేశారంటే వర్మ ఎవరు, అతడి కెపాసిటీ అంటూ అర్థం చేసుకోవచ్చు. మిస్టర్ ఇండియా, బ్యాండిట్ క్వీన్, ఎలిజబెత్ వంటి మాస్టర్ పీస్లను తీసిన శేఖర్ కపూర్ సైతం తర్వాతి సినిమాలు ఎలా చేయాలో అర్థం కాక తలపట్టుకుంటే వర్మ తర్వాతి కాలంలో వరుస చిత్రాలతో విరుచుకుపడ్డాడు. ఒక సమయంలో తానొక కంపెనీ పెట్టానని, ఫ్రైడే ఒక్కో సినిమా విడుదల చేస్తానని ప్రకటించి ఆ దిశగా అర్థముండి లేని వరుస సినిమా తీయడం అంటే ఒక లెక్కలేని తనం కింద మార్చేశాడు. అప్పుడప్పుడు అడపాదడప రక్త చరిత్ర, వీరప్పన్ వంటి ఒకటి అరా చిత్రాల్లో మాత్రమే తన స్టాండర్డ్ చూపించి వంగవీటి, లక్ష్మీ సెన్టీఆర్ వంటి పొలిటికల్ పులిహోర కలిపి అనవసర రాద్ధాంతాలకు కారణమయ్యాడు. గత ఏడాది కూడా వ్యూహం వంటి పొలిటికల్ ప్యాకేజ్ తో వివాదాలకి అధిక ప్రాధాన్యతనిచ్చినట్టు కనిపించాడు. ఇటీవలి కాలంలో ఇక పొలిటికల్ మూవీస్ తీయనని ప్రకటించిన వర్మ తాజాగా చెబుతున్నదేంటంటే, సత్య వంటి చిత్రాలను తీసిన నేనేంటి, నా డైరెక్షనల్ కట్ ఏంటి, ఇలాంటి ఐస్ క్రీంలను తీయడమేంటి అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎన్నాళ్లకు తన తప్పు తెలుసుకున్నాడు వర్మ. ఇదొక 8వ వింతగా భావిస్తున్నారు టాలీవుడ్, బాలీవుడ్ వ్యాప్త సినీ జనులు. స్థానిక సత్య వంటి చిత్రాలను తీయలేకపోవచ్చు గాని ఆ సినిమాను తన ల్యాండ్ మార్క్ మూవీగా మైండ్ లో ఫిక్స్ చేశానని, ఇక నుంచి అలాంటి స్టాండర్డ్ మెయింటైన్ చేసి యత్నం చేస్తానని, సత్య ద్వారా తనపై నమ్మకముచ్చిన వారిని తాను నమ్మించి మోసం చేశానని, ఈ విషయం ఇటీవలే గుర్తించి కన్నీటి పర్యంతమయ్యానని, ఇకపై అలాంటి తప్పు చేయనంటూ ఇంకా మిగిలే ఉన్న తన అరకొర అభిమానగణానికి ఒకంత భరోసా ఇస్తున్నాడు వర్మ. ఒకప్పుడు రామోయిజంతో తన వితండవాదాన్ని అభిమానులపైకి వదిలి, ఆపై హీరోయిన్ల కాళ్ల ముందు కూర్చొని వెకిలి చేష్టలు చేసి ఇటు తెలుగు సినిమా పేరు, అటు బాలీవుడ్ లో చెడ్డ పేరు, ఈ రెండు మూటగట్టుకున్న వర్మలో ఏంటి ఇంతటి వైరాగ్యం రావడమేంటన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. చేవ చచ్చిన ముసలిపులి ఇకపై తాను జీవహింస చేయను అన్న చందంగా వర్మ మరేదైనా మాస్టర్ ప్లాన్ వేశాడా, లేక ఇన్నాళ్ల పాటు తాను తెరపై సృష్టించిన హింసాత్మక, జుగుప్సాకరమైన దృశ్యాలకు ఇప్పటికైనా పశ్చాత్తాపం ప్రకటిస్తున్నాడా అంటున్నవారు లేకపోలేదు. వర్మ మళ్లీ మొదలెట్టాడ్రా బాబు అంటూ ఆయన మాజీ అభిమానులైతే ఈ రీసెంట్ పోస్టుతో ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. వర్మ తన తప్పు తాను తెలుసుకున్నా ఈ మార్పు ఎంతకాలం ఉంటుంది? అయినా ఏ వోడ్కా తాగి ఈ ట్వీట్ చేశాడో, మత్తు వదిలాక తిరిగి గుర్తుంటుందో లేదో అన్న సెటైర్లు విసురుతున్నారు అతడి ఎక్స్ ఫ్యాన్స్.